మూడు ముళ్ళు చాలా బలీయమైనటువంటి సంస్కార విధానం. అసలు ఏమిటి మూడు ముళ్ళ వ్యవస్థ? మూడు ముళ్ళే ఎందుకు వేయాలి? 4 వేస్తే తప్ప. భర్త చల్లగా ఉండాలని చెప్పేసి ఈనాటి కాలంలో చాలామంది మహిళామణులు ఆ మంగళసూత్రాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు. శుభమస్తు. వివాహం గొప్ప సంస్కారం, గృహస్థ ధర్మానికి ఆలంబనం, ప్రపంచానికి ఇదే కుటుంబ జీవనం అంటూ హైందవ ధర్మం చూపించేటటువంటి అత్యద్భుతమైనటువంటి సంస్కారం వివాహం. వివాహం అంటే 3 గుర్తుకొస్తాయి. 1 మూడు ముళ్ళు, 2 కన్యాదానం, 3 తలంబ్రాలు. ఈ కన్యాదానం కూడా అంతగా గుర్తుకొస్తుందో రాదో కానీ 7 అడుగులు మాత్రం గుర్తుకొస్తాయి. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా 7 అడుగులు కలిసి నడిస్తేనే, సప్తపది ఉంటేనే వివాహం అయినట్లు. ఏదో సినిమాలలో చూపించినట్లుగా తాళి కట్టేస్తే వివాహం అయినట్లుగా హిందూ మ్యారేజ్ యాక్ట్ అంగీకరించదు. కన్నులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి అంటాడు ఒక సినీ కవి. 3 ముళ్ళు 7 అడుగులు మొత్తం కలిసి 100 ఏళ్ళు అనే సమాధానం కూడా వస్తుంది. ఈ 3 ముళ్ళు అనేది సినిమాల కారణంగా ఎంత బలంగా మారిపోయింది అంటే, నిద్రించి అమ్మాయి మెడలో ఎవరో ఒక తుంటరి ఆకతాయి అలా ఒక పసుపు కొమ్మకు దారం కట్టేసి మెడలో కట్టేసి ముళ్ళు వేసేసి పెళ్ళామైపోయింది అంటే సినిమాలలో అయిపోతుందేమో కానీ జీవితంలో కాదు సుమా, మర్చిపోకండి. చట్టం కూడా అంగీకరించదు. అసలు ఏమిటి 3 ముళ్ళ వ్యవస్థ? 3 ముళ్ళే ఎందుకు వేయాలి? 4 వేస్తే తప్ప. ఎందుకైనా మంచిది అని చెప్పేసి పెళ్లి కొడుకు 2 ముళ్ళు మాత్రమే వేసేసి 3వ ముళ్ళు వెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారట. సామాన్యంగా ఈనాటి కాలంలో వివాహ వేడుక నిర్వహించేటటువంటి ఆ వేద పండితులు పెళ్లి కొడుకు చేతికి తాళిపొట్టు ఇచ్చేసి, అలా కెమెరాకి నాయనా తాళిపొట్టు చూపించు, జీవితంలో చివరిసారిగా నవ్వేసేయి, ఇక పైన నవ్వడానికి ఉండదు, ఇప్పుడు మాత్రమే అమ్మాయి తల వంచుకుంటుంది, ఆ తర్వాత నువ్వు తల వంచుకునేలాగా చేస్తుంది అంటూ తమాషాగా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈ పిల్లాడు కూడా కెమెరాకే ఆ తాళిపొట్టు కట్టినట్టుగా అలా కెమెరాకు చూపించి ఆనక అమ్మాయి మెడలో అలంకరిస్తాడు, 3 ముళ్ళు వేస్తాడు. అయిపోయింది అని ఆ అమ్మాయి తల్లి కూడా ఓ నిట్టూరుస్తుంది. అమ్మాయి విజయ గర్వంతో నవ్వుతుంది. ఇది ఏమన్నా నవ్వుతూ ఉంటాం, వింటూ ఉంటాం తమాషాగా. పెళ్ళిళ్ళలో మట్టుకు సప్తపది అయితేనే వివాహం, తాళిపొట్టుతో వివాహం కాదు. మరి ఏమిటి ఈ తాళిపొట్టు? త్రిశత్యాహి దేవా. పెళ్లిలో ఉండేటటువంటి సమస్త సంప్రదాయాలు, సమస్త ఆచారాలకు కూడా మంత్రాలు ఉన్నాయి, కానీ తాళిబొట్టుకి మంత్రాలు లేవు. పెళ్ళి దాని పుట్టుపూర్వత్రాలు అంటూ మహానుభావులు తాపీ ధర్మారావు గారు పుస్తకం రాశారండి. సరదాగా ఉంటుంది పుస్తకం, ఎప్పుడో ఒకసారి మీరు తిరిగేయండి. తాపీ ధర్మారావు గారి పెళ్ళి పుట్టుపూర్వోత్తరాలు. తాళి బ్రిటిషర్స్ కాలంలో వచ్చింది. మెడలో అలా అమ్మాయికి పెళ్ళైనట్టుగా ఓ సూత్రం ముక్క అది కనిపించేస్తే, పెళ్ళైన అమ్మాయిల పట్ల గౌరవంగా ఉండేటటువంటి పాశ్చాత్యులు విజ్ఞతతో ఆ అమ్మాయికి ఏ విధంగా కూడా అవమానం చేయకుండా ఉంటారని చెప్పేసి కట్టడం మొదలెట్టారు అనేటటువంటి వాదనని అలాంటి వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. కానీ పోతన గారి భాగవతంలో మంగళసూత్రమునెంత మది నమ్మినదో, పరమేశ్వరుడు దేవతలంతా కూడా గరళాన్ని తీసుకువచ్చి ఇది కాలకూటం స్వామి నీవే అని చెబితే అలా తీసుకుని పోతున్నాడు. పరమేశ్వరి పార్వతీదేవి కూడా ఎంతో ధైర్యంతో స్వామి తీసుకోండి అనేసిందిట. ఎందుకని? తన మెడలో ఉండే ఆ మంగళసూత్రం పైన ఎంత నమ్మకం ఉందో ఓ మాట. అలాగే కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా, లలితా సహస్రనామావళిలో నామం ఇది అన్నట్టు సందర్భం వచ్చింది కాబట్టి ఓ మాట చెప్పుకున్నామండి. వివాహం ఆలస్యం అవుతుంది అనేటటువంటి అమ్మాయిలు ఈ లలితా సహస్రనామంలో ఉండేటటువంటి ఈ నామాన్ని రోజుకి ఒక 15 నిమిషాల చొప్పున ఉదయం జపం చేసుకుంటే అలాంటి వారికి వివాహం ఆలస్యం కావడం అనేటటువంటి ఆ దోషం తొలగిపోతుంది. కామేశ్వరుని చేత మెడలో కట్టబడిన ఆ మాంగళ్యంతో శోభిల్లేటటువంటి మెడ,
కంధరము కల ఓ జగజ్జనని పార్వతీదేవి నాకు కూడా అలాంటి అదృష్టాన్ని ఇవ్వుతల్లి అనేటటువంటి భౌతిక లౌకికార్థాన్ని సంప్రదాయకులు చెబుతూ ఉంటారు. కనుక సనాతన సంప్రదాయంలో కూడా ఈ మంగళసూత్రం ఉంది. మరి 3 ముళ్ళే ఎందుకండి? ధర్మేచ అర్థేచ కామేచ త్రయైషాః 3. త్రిశత్యాహి దేవాః 3 సార్లే. ఏ విధంగానైతే మనం గతించిన జీవితం, వర్తమాన జీవితం, భవిష్యత్ జీవితం అనే 3ంటికి అనుసంధానం చేసుకొని ఒక యువతిని మన జీవితంలోనికి ఆహ్వానించి మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నామో ఆ 3 జీవన విధానాలకు ప్రతీకగా 3 ముళ్ళు. ధర్మము, అర్థము, కామము అనేటటువంటి త్రివిధ పురుషార్థములకు ప్రతీక ఈ 3 ముళ్ళు. సృష్టి స్థితి లయాలకు ప్రతీక ఈ 3 ముళ్ళు. జగత్తు అంతా కూడా 3ంటితో ముడిపడి ఉంటుంది. జీవుడు, ప్రకృతి, పరమేశ్వరుడు ఆ 3కి ప్రతీక ఈ 3 ముళ్ళు. జీవుడు, ప్రకృతి మనమిద్దరం, పరమేశ్వరుడు ఆలంబనంగా ఉండేటటువంటి ఊత, 2 మంగళసూత్రం బంగారం బిళ్ళలు, ఒక దారం వెరసి 3. అలా త్రిశత్యాహి దేవా అనేటువంటి ప్రమాణంతో 3 ముళ్ళు కడతారు అన్నట్టు. ఏమండోయ్ ఇక్కడ అబ్బాయి ఆఖరిసారిగా నవ్వుతాడు, తమాషాగా మాట్లాడుకుంటున్నాం కాదు. కోర్టులో కూడా లేదా వేలం పాటలో కూడా ఎవరైనా ఏదైనా వేలం వేస్తూ ఉంటే 3వసారి ముచ్చటగా అంటూ అలా తాటించేస్తాడు. 3వసారి అని అలా నాదం చేశాక ఇక ఆ పైన హక్కు పోతుంది. పిల్లవాడి వ్యవహారం కూడా అంతే. 3 ముళ్ళు వేశాడా ఇక అంతే. తమాషాగా మాట్లాడుకున్న సంప్రదాయంలో వివాహ వ్యవస్థలో 3 ముళ్ళు చాలా బలీయమైనటువంటి సంస్కార విధానం. మాంగళ్య తంతునా నేనా, తంతు అంటే దారం, మమ జీవన హేతునా నా జీవనానికి ఆలంబనమైనటువంటిది. కంఠే బధ్నామి సుభగే, సోదరి సోదరులు కుటుంబంతో ఉండేటటువంటి ఆ యువతి నాకు రక్షణగా మారుగాక. నీవు జీవించాలి, నేను జీవించాలి. ఆశ ఎక్కడ ఉంది అంటే నీ మెడలో మంగళసూత్రం కట్టినందువల్ల నేను కూడా 100 ఏళ్ళు బతికి ఉంటాను అంటూ తమాషాగా కూడా చెప్తూ ఉంటారు. సంప్రదాయాన్ని తెలుసుకుందాం. నీలలోహితే భవత కృత్వా శక్తిర్వ్యజ్యతే, నల్లపూసలు కట్టాలి వేదమంత్రం చెబుతుంది. మాంగళ్య తంతునా నేనా శ్లోకం చెబుతుంది. మంగళసూత్రం కడదాం. భర్త చల్లగా ఉండాలని చెప్పేసి ఈనాటి కాలంలో చాలామంది మహిళామణులు ఆ మంగళసూత్రాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు చల్లగా ఉండాలి అని చెప్పేసి. అంత దౌర్జన్యంగా కాకపోయినా సంప్రదాయాన్ని పాటిద్దాం, సలక్షణంగా జీవిద్దాం, అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ కలుసుకుందాం. వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు. ప్రముఖ జ్యోతిష నిపుణులు, జ్యోతిష విశారద డాక్టర్ కె వేణుగోపాల్ గారు మరియు జ్యోతిష బ్రహ్మ పురాణ వాచస్పతి వడపల్లి సీతారాం పండితులచే పరాభవనామ సంవత్సర ఉగాది రాశి ఫలితాలు పంచాంగ శ్రవణం మార్చి 19న మీ భక్తివన్ యూట్యూబ్ ఛానల్లో.